హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీ హెయిర్కి సీక్రెట్ ఏంటి అంటే, హెయిర్కి సీక్రెట్ అంటూ ఏమీ ఉండదండి. మీరు హెయిర్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని హెయిర్ ఆయిలింగ్ అనేది చేశారు అంటే మీ హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హెయిర్కి ఆయిలింగ్ అనేది వీక్లీ ట్వైస్ అయినా చేయాలి, సో దట్ మీ హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గుప్పెడు కరివేపాకులు, 4-5 తమలపాకులు ఫ్రెష్‌వి అయితే బాగుంటాయి. మందార పువ్వులు ఎండిపోయినవైనా పర్వాలేదు, లేక ఇలా ఉన్నా పర్వాలేదు. ఒక గుప్పెడు తులసి ఆకులు తీసుకోవాలి, ఇవి కూడా ఫ్రెష్‌గా ఉంటే చాలా బాగుంటుంది. ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ మెంతులు తీసుకోవాలి. నెక్స్ట్ కొన్ని మందార ఆకులు తీసుకోవాలి, ఇవి కూడా నేను పచ్చివే తీసుకున్నాను, ఎండిపోయినవి ఉన్నా పర్వాలేదు. అండ్ ఇవి కాలోజీ సీడ్స్ అండ్ అవిసె గింజలు, ఇవి వేసుకుంటే హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. హారతి కర్పూరం కొంచెం తీసుకోవాలి. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మీరు హెయిర్ ఆయిల్లో కలిపారు అంటే మీ హెయిర్ చాలా సిల్కీ అండ్ షైనీగా కనిపిస్తుంది. నేను పారాషూట్ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఒక పెద్ద బౌల్ తీసుకొని అన్నీ ఇలా ఒక దాంట్లో వేసుకోండి. ఇందులో మీరు హారతి కర్పూరం వేసుకోకూడదు, ఇప్పుడు లాస్ట్లో మనం వేసుకుందాము. ఇందులోనే మీరు పారాషూట్ ఆయిల్ కూడా వేసుకోండి. వీటన్నిటినీ కూడాను బాగా మరగపెట్టుకోండి. చూడండి, ఆయిల్ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మరగపెట్టుకోవాలి. ఇలాంటి ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని ఆయిల్ని ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. హారతి కర్పూరాన్ని పొడి చేసి ఇలా వేసుకోవాలి. నేను మా మదర్ ఇదే హెయిర్ ఆయిల్ వాడతాము. హెయిర్ని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని హెయిర్ ఆయిల్ అనేది రాసుకోవాలి. హెయిర్కి పైన కాకుండా ఎవ్రీ పార్టీషన్ తీసుకొని మసాజ్ చేసుకుంటూ రాస్తే హెయిర్ చాలా బాగుంటుంది. మనం హెయిర్ వాష్కి 4 hours బిఫోర్ అయినా లేదా హాఫ్ డే బిఫోర్ అయినా రాసుకొని హెయిర్ వాష్ చేస్తే హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. హెయిర్ ఆయిల్ అనేది ఓన్లీ స్కాల్ప్కే కాదు, హెయిర్ లెంత్ మొత్తం ఇంక్లూడింగ్ రూట్స్తో సహా మనం అప్లై చేసుకుంటేనే మన హెయిర్ అనేది స్ప్లిట్ ఎండ్స్ లేకుండా ఉంటుంది. ఈ హెయిర్ ఆయిల్ మీరు ట్రై చేసి మీకు హెయిర్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.